నమస్కారం, నేడే సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 21న మంచిర్యాల క్వారీలో దుర్గాదేవి జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మందమరి మండలం సారంగపల్లిలో సింగరేణి మెడికల్ క్యాంప్. సింగరేణి పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యాలపై యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్న జిఎం మనోహర్. కుటుంబ కలహాలతో అత్తను హత్య చేసిన అల్లుడు. హత్య తర్వాత తాను గొంతు కోసుకొని ఆత్మహత్య యత్నం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చున్నంబట్టివాడలో చోటు చేసుకున్న ఘటన. ఈ నెల 21న మంచిర్యాల సమీపంలోని క్వారీలో దుర్గాదేవి జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. మంచిర్యాల సమీపంలోని క్వారీలో ఈ నెల 21న జరగనున్న దుర్గాదేవి జాతరకు సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ఆదివారం దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దుర్గాదేవి అమ్మవారి దర్శనంకు వీఐపీ మార్గం లేదని అన్నారు. అలాగే వెహికల్ దర్శనం టికెట్లకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. జాతరకు వచ్చే భక్తులకు త్రాగునీటి సౌకర్యం కల్పిస్తామని అన్నారు. మంచిర్యాల మున్సిపల్ గడ్పూర్ గ్రామ పంచాయతీ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్లీన్ చేసుకుని ఇక్కడ పొందని అని చెప్పేసి రోడ్డు పక్కకున్న బుషెస్ క్లియర్ చేసి ఎక్కడికి ఇబ్బంది కాకుండా వాళ్ళు చేస్తాను. ఇక్కడ కూడా ఎక్కడికైతే నీళ్ళు ఇస్తాను దాంట్లో కూడా డస్ట్ పోసి క్లియర్ చేస్తారు. మొట్టమొదటి ఏంటంటే ఈసారి ఇవ్వాలి భక్తుల దగ్గర ₹1 ఏ రకంగా కలెక్ట్ చేసేది. పార్కింగ్ కానీ దీని కానీ ఎక్కడ ఏమి కలెక్షన్ డైరెక్ట్ పోవచ్చు. అలా అమ్మవారికి ఏమైనా దర్శనం వాళ్ళ ఇష్టం కానీ మిగతా ఎక్కడేం లేదు. దర్శనం కూడా వీఐపీ లేదు. నేను కూడా అలా తిరగదు అంత కూడా దర్శనం. మిగతా పంచరాలు చేస్తాను. వీళ్ళు గ్రామ పంచాయతీ తరఫు నుంచి వాళ్ళు కూడా ఇక్కడ చేస్తారు. డ్రింకింగ్ వాటర్, బ్లీచింగ్, డస్ట్బిన్ మున్సిపాలిటీ చేస్తారు. పోలీసులు మొత్తం ట్రాఫిక్ అంతా చూసుకుని 20 వస్తారు. ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి బస్సులు ఏర్పడిస్తారు. లాస్ట్ టైం ఎక్కువ వెహికల్స్ మీదికి రానియాలి సార్, భక్తుల వెహికల్స్ ఈసారి ఏ ఇబ్బంది లేదు. ఈసారి ఒక్క వెహికల్ కూడా ఆపాలి. ఒక్క వెహికల్ ఆపి ఇక్కడ దాకా వస్తుంది. వెహికల్ పార్కింగ్ దూరం పెట్టేస్తే ఇక్కడ దాకా వచ్చి దించిపోయి పెట్టుకుని చెప్తే ఆ ఇబ్బంది భక్తులకు ఏ రకంగా కూడా ₹1 వాళ్ళకి పడకుండా వాళ్ళకి ఏ రకమైన అసౌకర్యం కలగలేదు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన దాన్ని. సింగరేణి ఆధ్వర్యంలో మందమరి మండలంలోని సారంగపల్లి గ్రామ పంచాయతీలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపును జిఎం మనోహర్ రామకృష్ణపూర్ ఏరియా ఆసుపత్రి డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉషాతో కలిసి ఆయన ప్రారంభించారు. మందమరి మండలంలోని సారంగపల్లి గ్రామ పంచాయతీలో ఆదివారం నాడు సింగరేణి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపును ఏరియా జనరల్ మేనేజర్ మనోహర్ రామకృష్ణపూర్ ఏరియా ఆసుపత్రి డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉషా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి ప్రాంతం పరిసర గ్రామాల్లోని నివసించే ప్రజల ఆరోగ్యం పట్ల యాజమాన్యం శ్రద్ధ వహిస్తుందని తెలిపారు. వర్షాకాలం ప్రారంభం ఎంత తక్కువ మంది ఇక్కడికి వస్తే అంత మంచిదన్నట్టు లెక్క. ఏ రకంగా అంటే తక్కువ మంది వచ్చారంటే ఎక్కువ మందికి అనారోగ్యం లేనట్టు. అనారోగ్యం కావాలని ఎవరు కోరుకోరు కదా. కాకపోతే ఈ యొక్క క్యాంపు ద్వారా మనం పరీక్షలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే మనం బ్లడ్ ప్రెషర్ కావచ్చు, లేకపోతే బ్లడ్ షుగర్, ఇతరత్ర ఈ యొక్క పరీక్షలు మనం ఇక్కడ నిర్వహించుకుంటే మనకేదైనా రాబోయేటువంటి సమస్య ఏదైనా ఉంటే ముందే పసిగట్టి దానికి తగిన మనం మందులు వాడుకోవచ్చు. కాబట్టి మనకేం అనారోగ్యం లేని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పరీక్షలు చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడికో పోయి హాస్పిటల్కి పోయి డాక్టర్ దగ్గర చూపించుకొని అక్కడ మళ్ళీ రక్త పరీక్షలు లేకపోతే ఇతరతర పరీక్షలు చేయించుకోవడం అది ఎంతో సమయం మనం వెచ్చించవలసి వస్తుంది. అదేవిధంగా డబ్బులు కూడా వెచ్చించవలసి వస్తుంది. అవన్నీ కాదని మేమే మీ దగ్గరికి వచ్చి మీ గ్రామంలో వచ్చి మీకు ఈ సేవలు అందించడానికి మరి ముందుకు వచ్చాం. మరి దీన్ని అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి ఈ రకంగా మనకు ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలకు ఈ రకంగా మేము మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తూనే ఉంటాం. ఇతరత్ర కూడా
కార్యక్రమాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో అత్తను అల్లుడు హత్య చేశాడు. ఆ తర్వాత అల్లుడు కూడా గొంతు కోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో అత్తను అల్లుడు హత్య చేశాడు. ఆ తర్వాత అతను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు. స్థానిక సున్నంబట్టివాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక సున్నంబట్టివాడకు చెందిన నెల్లి విజయ శేఖర్ దంపతుల కూతురు మావిలకను ఇదే ప్రాంతానికి చెందిన శాంతం వెంకటేష్కు 2021లో వివాహమైంది. గత కొద్ది రోజులుగా వెంకటేష్ తన అత్తగారింట్లోనే నివాసం ఉంటున్నాడు. అయితే వెంకటేష్ జులాయిగా తిరుగుతుండటంతో అత్తింటి వారితో విభేదాలు తలెత్తాయి. ఈ పని చేయకుండా తిరుగుతూ ఆయన తీరుపై అత్తింటి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వెంకటేష్ తరచూ భార్యను హింసిస్తున్నాడు. అడ్డుకోబోయిన అత్త మామలను వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే రాత్రి మరోసారి గొడవ జరిగింది. రెచ్చిపోయిన వెంకటేష్ కత్తితో తన అత్త విజయ్పై దాడి చేశాడు. కడుపులో పొడవటంతో ఆమె అక్కడికక్కడ చనిపోయింది. అనంతరం వెంకటేష్ కూడా గొంతు కోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ వెంకటేష్ను ఆసుపత్రికి తరలించారు. విజయ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా తల్లి కత్తి కళ్ళ మీద ఆ కత్త అరున్నది. కత్తితో తీసి మమ్మీ చేయి కోసి మొత్తం కడుపులు అంతా పొడిచి మొత్తం మేడని ఇట్లా అనిచ్చి కోసింది. మేడం కోసింది. మమ్మీ అంటా అంది మొత్తుకుంటాను, నేను మొత్తుకుంటాను. నేను మొత్తుకున్నా కూడా ఎవరు అత్తలేరు. మా సతీ మా అన్నెల అందరు మొత్తుకున్నా కూడా ఎవరు లెక్క చేస్తారు. అత్తా చూస్తారు పోతారు, ఎవ్వరు లెక్క చేస్తలేరు. అన్నయ్యకి ఫోన్ చేస్తే అన్నయ్య నాకు మాట వస్తలేదు. అన్నయ్య బస్ ఎక్కన్నా మమ్మీ చచ్చిపోయి నన్ను మొత్తుకుంటాను. అన్నయ్యలు అందరికి ఫోన్ చేస్తాను, ఎవరు లిఫ్ట్ చేస్తలేరు. ఎవరికి ఫోన్ చేసి బాగా అసలు ఏదో పడేసుకున్నారు. గొడవైనప్పుడు సోయి లేకుంటున్నారు ఆ మనిషి. లేదు సోమవారం రోజు గొడవ అయింది. సోమవారం రోజు గొడవ అయింది. ఫుల్ నైట్ అంతా 1 వరకు గొడవ అయింది. పీకిండు గొడవ అయినాక ఫ్రెండ్స్ అనిల్ అంటే అన్నీ పట్టుకొని పోయినాక ఇంకో తెల్లారి వచ్చి నానమ్మకి పండుకున్నారట. పండుకుంటే నేను ఎంత నజం తలకే నొస్తుందని నేను వెళ్ళిపోయినా. బస్సానికి వెళ్ళిపోయినా. ఈ గొడవేది కాకేనాడు బస్సానికి వెళ్ళిపోతే బాబానట మమ్మీని కొట్టిందట. ఇక్కడ చిన్న మమ్మీని కూలి వేయాలని చూసిండు ఆయననే. నేను విరాకులు కొడుకున్నాడు కదా అద్దాన్ని. నేను విరాకులు ఇవన్నీ నేను విరాకులు నీ సంతకం పెట్టా. ఊకే నువ్వు ఇట్లా తిట్టుడు మమ్మల్ని ఇట్లా కొట్టుడు. నాన్న చాలా సార్లు మేరకు మీద కాలేసి కొట్టిండు. చాలా సార్లు ఒత్తుదే నాకు ఇట్లా ఒత్తురద్దు, నన్ను ఇట్లా కొట్టురద్దు, కట్టద్దు, నాకు విరాకుల మీద సంతకం పెట్టు అని చెప్పిన ఒర్రిన కుర్చీలో ఆయన ఆడ కూర్చున్నారే. నేను చిన్న టాంగిల్ పోసుకుంటున్నా. ఒర్రినాక మమ్మీ ఆగి ఆయనతో ఒర్రకి ఆయనకు తెలిసి ఆయన గురించి కొడతాడు, మళ్ళీ ఏమైనా చేస్తాడని అన్న మమ్మీతో. అది వినిపించుకోవాలి. ఒర్రిని నేను పోయి ఒక నిల్చున్నా. వచ్చేవాడు కత్తి అందుకున్నాడు. కత్తి బొత్తలో పొడుచుకుంటా మొత్తం వచ్చేవాడికే జరిగింది ఇదంతా. నేను ఆయన నిల్చొని ఉన్నా నానమ్మ కదా. నానమ్మని మామ ఇట్లా మాట్లాడతాను. మీ నానమ్మ నేను మాట్లాడతాను. పోయి చూసేవాడుకు కత్తి అందుకున్నాడు, పొడిచింది మొత్తం. మా ఇంట్లో ఉంటాను 4 సంవత్సరాలే. నిన్నే ఉంటాను, నిన్నే తింటాను. ఈసే పెట్టిండు, అది తీసేసింటున్నాడు. ఇక నొల్లు అయితే తావులు కొట్టు, నన్ను కూడా మసాలా కొట్టిండు. అది కూడా నారు ఉన్నాయి. ఒకసారి కాలుగా కొట్టింది. ఎందుకు పట్టించుకుంటుంది కోసుకేసి అయితే మళ్ళీ ఆ కనుమనే ఈ కనుమనే కానీ పెట్టలేను. ఇప్పుడు దుడ్డు ఉన్నా లైన్ ఉన్నా 100 ఫీట్ల రోడ్డు పోని వచ్చింది. ఇక్కడ నొల్లు అయింది, చచ్చిపోయిందంటే నేను మళ్ళీ బండి పెట్టి నా బండి చూసి అయిపోయింది. అది జరిగింది. ఇప్పుడు నొల్లి మమ్మల్ని అంతా కొడతాడు. మా అమ్మని కొడతాడు, నన్ను కొడతాడు, నా బిడ్డను కొడతాడు, నా భార్యను కొడతాడు. మొన్న కూడా కొట్టిపోయిండు. ఏం పనిలేదు, తిరుగు తాగు. 15 తులాలు పోయేట్టు బంగారు తెలంగాణ బ్యాంకులో ఉన్నాడు మా బిడ్డది. సాతం వెంకటేష్.
ఇవే ఆయన పని చేసుకుని ఉంటే ఆయన ఒక పేరు ఉంటుంది కదా అట్లా అర్థం చంపడానికి కారణం ఇంట్లో ఉండదు తాగుడు బంద్ చేయమని చెప్పింది అంతే బంద్ చేయండి నేను కదా. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ అన్నారు. పాత మంచిర్యాలలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పిఆర్టీయూ జిల్లా కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. పాత మంచిర్యాలలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పిఆర్టీయూ జిల్లా కమిటీ సమావేశంకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ హాజరయ్యారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. మాతృదేవోభవ పితృదేవోభవ తర్వాత ఆచార్య దేవోభవ అంటూ కొనియాడతారని తెలిపారు. అంతటి ఉన్నత స్థానంలో ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరే విధంగా వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పించాలని కోరారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించిందని చెప్పారు. అనంతరం పిఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇన్నారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు బదిలీలకు ప్రభుత్వం సహకరించిందన్నారు. దాంట్లో మండల స్కూల్స్ కావచ్చు, జిల్లా స్కూల్స్ కావచ్చు, ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, లేకపోతే కస్తూర్బా స్కూల్స్, ఆశ్రమ స్కూల్స్, సోషల్ స్కూల్స్, మైనారిటీ స్కూల్స్ అన్నీ కలిసి దాదాపు ఇప్పుడున్న నియోజకవర్గంలో 5,000 ఇంకొంచెం కష్టంగా ఇవ్వబోతుంది. ఇప్పుడిప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమ్మడం కట్టి అలాగే కాకుండా కొంచెం నమ్మకం పడుతుంది. తప్పకుండా ఇంకొక 2 నెలల లోపల ఈ భోజనం గురించి సరైన నిర్ణయం తీసుకుంది. వాళ్ళకి క్వాలిటీ భోజనం పెట్టాల్సిన అవసరం ఉంది. తప్పకుండా సంఘటన క్వాలిటీ భోజనం తప్పకుండా ఏర్పాటు చేస్తాం. ఈ సంవత్సరం నుంచే బ్రేక్ఫాస్ట్ అనుకున్నప్పుడు సమయం వచ్చి అనుకున్న కూడా జరగదు. వచ్చే సంవత్సరం నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా మన మొదలుపెట్టి సరే ప్రభుత్వం చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ యొక్క నమ్మకాన్ని కలిగించిన బాధ్యత మీ నమ్మకం ఎంత గొప్పగా నాకు మీరు టీచర్ అనే పదం మర్చిపోయి ఆ పిల్లలకు తల్లిదండ్రులు అనే పదం మీరు గుర్తించుకుంటే ఇంకో శాతం మనసు ప్రస్తావించింది. ఎందుకంటే ఇలా ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు వస్తారు. అది ప్రైవేట్ స్కూల్ ఎక్కకపోయి వచ్చినా కూడా థర్డ్ షిఫ్ట్ యొక్క బిల్డింగ్ ఉంటే ఆయన మీద మన రోజు అలా గాలి తెచ్చుకునే అవకాశం ఉంది. మన దగ్గర అంటే అందరూ కాబట్టి 60-70% స్కూళ్ళకు ఎంతో కొంత గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. ఇది కూడా ప్రత్యేకంగా ఉపాధ్యాయులు చెప్పేది ఏంటంటే మీరు ఇక్కడ నుంచి మంచిగా నుంచి పోవడం తప్పు కాదు, కానీ దూర ప్రాంతం స్కూల్లో వెళ్ళాలి. పిల్లల కన్నా మీ స్కూల్ టైం 8:45 9 ఏదైనా కానీ స్కూల్ టైంలో 10 నిమిషాలు మీరు ముందు స్కూల్ నుంచి పిల్లలకు నమ్మకం ధైర్యం అంటే భయం ఉంటుంది. మాకు ఉండాల్సింది పోకపోతే ఆప్షన్ చేసుకుంటే భయం ఉంటుంది. తల్లిదండ్రులకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. తప్పకుండా ఇక్కడ అందరూ ఇంద్ర నాయకులు మరొకదా చేస్తాను. మీ హక్కులు మాకు వదిలిపెట్టేస్తాను. మీ హక్కులు అనుకుని నేను చూస్తున్నాను, ఖచ్చితంగా కొట్టేస్తాను. కానీ ఈ బాధ్యత మీకు దృష్టి పెట్టండి, బాధ్యతలను చేసి మంచిగా తెచ్చుకున్నాం. మనకంటే చూస్తూ సమాజం నుంచి మనం చాలా ఇస్తున్నాం. మన సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. అందరూ ఇక్కడ కూర్చున్నట్టు ఈ సమాజానికి మంచిర్యాల జిల్లా పిఆర్టీటీఎస్ కార్యవర్గ సమావేశం టీ కన్వెన్షన్ పాత మంచిర్యాలలో జరిగింది. ఈ సందర్భంగా గత 10 నెలల్లో ఈ రాష్ట్రంలో 20,000 ప్రమోషన్లు ఉపాధ్యాయులకు ఇస్తూ అదేవిధంగా 35 మంది టీచర్లు బదిలీ చేసినందుకు గాను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ తీర్మానం ఆమోదించాం. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గౌరవ ప్రేమ్సాగర్ గారిని ఈ కార్యవర్గం ఘనంగా సన్మానించింది. అంతేకాకుండా రాబోయే కాలంలో ఈ సమావేశం ప్రభుత్వానికి కొన్ని తీర్మానాల రూపంలో డిమాండ్ పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న ప్రైమరీ స్కూల్ అన్నింటినీ మ్యాపింగ్ చేసి ఒకే స్కూల్గా మార్చాలి. ఆ స్కూల్లో ఉన్నటువంటి సీనియర్ హెచ్ఈటీ ఉపాధ్యాయుల పోస్ట్ని అప్గ్రేడ్ చేస్తూ బిఎస్హెచ్ఎంగా చేయాలని చెప్పి మనం చేస్తున్నాం. అంతేకాకుండా కొత్తగా 5,500 పోస్టులు బిఎస్హెచ్ఎం పోస్టులు శాంక్షన్ చేస్తూ నిర్ణయం తీసుకున్న గత ప్రభుత్వ నిర్ణయాన్ని
ఈ ప్రభుత్వం కూడా ఆమోదించి వెంటనే 5,500 PSHA పోస్టులు మంజూరు చేయాలి. వాటిని కూడా హెచ్ఈటీలో ఉన్నటువంటి డిఈడి బీఈడి మిత్రులు కలుపుకుంటూ 11, 12 జీవోలు సవరిస్తూ అందరికీ సీనియారిటీని బట్టి ప్రమోషన్ ఇచ్చే విధంగా కృషి చేయాలని మనం చేస్తూ, అంతేకాకుండా 50% ఫిట్మెంట్తో పిఆర్సీ అమలు చేయాలని, రాబోయే కాలంలో పాఠశాల అభివృద్ధికి మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని ముందుకు నడపడంలో ప్రభుత్వానికి పూర్తిగా అండదండగా ఉంటామని మనం చేస్తూ ఈ సమావేశం తీర్మానం చేస్తున్నది. మంచిర్యాల మ్యాక్స్ కేర్ మల్టీ స్పెషాలిటీ రాఘవేంద్ర పిల్లల హాస్పిటల్ ఆధ్వర్యంలో రామకృష్ణపూర్ పట్టణంలోని తవక్కల్ పాఠశాలలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రామకృష్ణపూర్ పట్టణంలోని తవక్కల్ పాఠశాలలో మ్యాక్స్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రాఘవేంద్ర పిల్లల హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో భారీగా ప్రజలు హాజరై వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు. ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరానికి క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ జంగంకల్ల, పట్టణ ఎస్ఐ రాజశేఖర్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. నేటి రోజుల్లో ఆరోగ్యం పట్ల ప్రజలు శ్రద్ధ చూపే అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. మ్యాక్స్ కేర్ రాఘవేంద్ర ఆసుపత్రి వారు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు మన రామకృష్ణపూర్ పట్టణంలో తవకాల్ హై స్కూల్ నందు నిర్వహిస్తున్నటువంటి ఈ మెగా మెడికల్ క్యాంప్కు ఆహ్వానించినటువంటి శ్రీ అజీజ్ సార్ గారికి, తర్వాత ఈ ఏర్పాటు చేసినటువంటి మ్యాక్స్ కేర్ అండ్ రాఘవేంద్ర హాస్పిటల్ డాక్టర్స్ అండ్ వారి సిబ్బందికి, మేనేజ్మెంట్కు, తర్వాత ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి అందరికీ శుభోదయం. ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ పట్టించుకోకుండా మిగతా విషయాలు చాలా బిజీ అయిపోయి అందరూ కొద్దిగా వేరే విషయాలపైన ఎక్కువ దృష్టి, హెల్త్ పైన ఎవరు కూడా ఎక్కువ దృష్టి పెట్టకపోవడం వల్ల కూడా చాలామంది అనారోగ్య కారణాలు అయితే ఉన్నారు. కొంతవరకు 40 years దాటిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా 6 months ఒకసారి చెకప్ చేయించుకునే అవసరం చాలా ఉంటుంది. కానీ చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని అకాల మరణాలు చూస్తూ ఉంటే మనకు హార్ట్ స్ట్రోక్ కానీ, ఇంకా ఇతర బీపీ కానీ, తర్వాత మిగతా అనారోగ్యాల కారణాలు అవుతూ ఉన్నారు. చాలామంది కూడా అది తెలియకుండానే వారికి స్టేజ్ దాటేసరికి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి మంచి మంచి కార్యక్రమం ఇలా ఏర్పడడం చేయడం వల్ల కొంతమంది కన్నా తమకున్న డిసీజ్ బయటపడి తర్వాత తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తమ ప్రాణాలు నిలుపుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా నేను చాలా మంచి గొప్ప కార్యక్రమం నేను అనుకుంటున్నాను. ఇలాంటి విషయాన్ని కూడా మనకు ఇలాంటి అవకాశాన్ని మన ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని తమ హెల్త్ కూడా బాగా చూసుకోవాలని కోరుకుంటూ ఇక మంచి కార్యక్రమాలు చేసి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నన్ను కూడా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు కూడా. నేను డాక్టర్ నాగరాజు, MBBS MD అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్, మ్యాక్స్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మ్యాక్స్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ రాఘవేంద్ర వాళ్ళు సౌజన్యంతో ఇక్కడ తవక్కల్ హై స్కూల్లో క్యాంప్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ క్యాంప్కి సహకరించినందుకు అజీజ్ సార్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ క్యాంప్లో మనము పేషెంట్స్కి కూడా ఉచిత హెల్త్ కార్డ్ ఇస్తున్నామండి. ఆ హెల్త్ కార్డ్తో ఓపీ అనేది ఫ్రీ అవుతుంది. అండ్ ఏమైనా ల్యాబ్లో కానీ ఏమైనా ఉంటే డిస్కౌంట్ అవుతుంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగపరచాలని కోరుకుంటున్నాను. మ్యాక్స్ కేర్ మంచిర్యాల వారి సౌజన్యం, అదేవిధంగా రాఘవేంద్ర పిల్లల హాస్పిటల్ మంచిర్యాల వారి సౌజన్యంతో ఈరోజు రామకృష్ణాపూర్ తవక్కల్ హై స్కూల్లో మెగా హెల్త్ క్యాంపుని నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన మ్యాక్స్ కేర్ అండ్ రాఘవేంద్ర చిల్డ్రన్స్ హాస్పిటల్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రైనీ సీజన్లో రామకృష్ణాపూర్ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ ఉచిత మెగా క్యాంపుని మేము ప్లాన్ చేసి ఈరోజు ఆదివారం నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన డాక్టర్లందరికీ మరియు మ్యాక్స్ కేర్ అండ్ రాఘవేంద్ర పిల్లల హాస్పిటల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనం హెల్త్ పట్ల మన యొక్క అవగాహనని తక్కువ చేసుకోవడం జరుగుతుంది. కరోనా తర్వాత చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కానివ్వండి, ఆకస్మిక మరణాలు జరుగుతున్నాయి. వాటిని నివారించడానికి మన యొక్క పరిసర ప్రాంతాల్లో నివసించే వాళ్లకు వీటి మీద అవగాహన కలిగించడానికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పడం జరిగింది. ముందు మనకు ఏదైతే
వస్తుందో ముందే తెలుసుకున్నట్టయితే దాన్ని నివారించినట్టయితే మనం చాలా హెల్తీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ గైనిక్ కానివ్వండి, ఆర్థోపెడిక్ కానివ్వండి, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, ఈ విధంగా కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, ఈ విధంగా ఎటువంటి రోగాలు ఉన్నా కానీ ఉచితంగా టెస్టులు చేసి వాళ్ళకు ఉచితంగా మెడిసిన్స్ ఇచ్చే సౌకర్యం ఈరోజు తవక్కల్ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్యాంప్ ఈరోజు ఉదయం 9 గంటల నుంచి దాదాపు మధ్యాహ్నం 2 వరకు నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మా ప్రజాప్రతినిధులు, ఇక్కడ వైస్ చైర్మన్, ఎస్ఐ గారు అండ్ మా కౌన్సిలర్లు అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇంకా ఏదైతే గల్లీలో ఇంకా పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు చేరవేసి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రతి ఒక్కళ్ళు పాల్పంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం. మంచిర్యాల పట్టణంలోని జన్మభూమి నగర్లో ఆషాఢ మాసం బోనాల జాతరను కాలనీవాసులు ఘనంగా జరుపుకున్నారు. మంచిర్యాలలో జన్మభూమి నగర్లో ఆషాఢ మాసం బోనాల జాతరను కాలనీవాసులు వైభవంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, నెత్తిన బోనాలతో మహిళా భక్తులు చెరువు కట్టపై కొలువు తీరిన పోచమ్మ ఆలయం వరకు శోభయాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమానికి ఆ వార్డు కౌన్సిలర్ గాజుల ముఖేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా పోచమ్మకు బోనాలు సమర్పించే సందర్భంగా ఈనాడు ఇక్కడ కాలనీవాసులందరూ గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం లోపల అమ్మవారి గుడి ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో సొంత డబ్బుతోటి ఇక్కడ గుడి నిర్మాణం చేసినటువంటి జన్మభూమి నగర్ కాలనీ వాసులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ కాలనీ వాసులు చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారి మొక్కులు తీర్చుకోవడం, అంతేకాకుండా ఈ వార్డ్ అభివృద్ధి కోసం వారందరూ వాళ్ళ సొంత ఖర్చులతో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకొని ఇటు రక్షణ పరంగా కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారికి ఏ సమస్య వచ్చినా అందరూ ఒక అన్నదమ్ముల్లాగా అక్కచెల్లెలాగా కలిసి ఉండి ఐకమత్యంతో ముందుకు సాగుతున్నటువంటి జన్మభూమి నగర్ కాలనీ వాసులు ఈనాడు చాలా ఘనంగా ప్రతి సంవత్సరంలాగే బోనాల జాతర చేసుకుంటున్నారు. దాంట్లో పాల్గొంటున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. జన్మభూమి కాలనీ నివాసుల సంక్షేమ సంఘం నుంచి గత 10-12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ అమ్మవారి బోనాల వల్ల మాకు గత 10-12 సంవత్సరాలు కాలనీలో కానీ మంచిర్యాల ఊళ్ళో కానీ అమ్మవారి దయ వల్ల మేము సుఖ సంతోషాలతో జీవిస్తున్నాము. అలాగే ఇదే సందర్భంగా ఈ సంవత్సరం కూడా ఈ అమ్మవారి బోనాలు నిర్వహించడం జరుగుతుంది. చెప్పండి. జన్మభూమి నగర్ కాలనీ వాసుల యొక్క రామచెరువు కట్ట పోషమ్మ బోనాలు ఈరోజు మేము ఈ కాలనీ వాసులం అందరం కలిసి ఒక ఐక్యత ఉండాలనే ఉద్దేశంతో అందరము ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో ఈ యొక్క బోనాలు చేస్తాము. అది కూడా హైదరాబాద్లో ఏ విధంగా అయితే అమ్మవారికి ఏ విధంగా చేస్తారో అదే పద్ధతిలో మేము ఇక్కడ జన్మభూమిలో ఈ మంచిర్యాలకే ఒక ప్రత్యేకతగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పూజారులతోని, దప్పు సప్పులతోని, జోగి నమ్మలతోని అన్ని విధాల బోనం ఎత్తుకొని అందరము ఈ బోనాలు తీస్తున్నాం. కాబట్టి అందరికీ ఈ యొక్క అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ రామకృష్ణపూర్ పట్టణంలోని పెద్దమ్మతల్లి వైన్స్లో మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిట్టింగ్ పర్మిట్ రూమ్లో అపరిశుభ్రంగా ఉన్న ఆహారాన్ని పరిశీలించి నిర్వాహకులకు జరిమానా విధించారు. క్యాతర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణపూర్ పట్టణంలో గల స్థానిక అంగడి బజార్ వద్ద గల పెద్దమ్మ తల్లి వైన్ సమీపంలో సిట్టింగ్ పర్మిట్ రూమ్ నిర్వహిస్తూ పాచిపోయిన, కుళ్ళిపోయిన, దుర్వాసన వచ్చే ఆహారాన్ని అమ్ముతూ మద్యం ప్రియుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతుండటాడని గమనించిన స్థానిక మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ఆకస్మిక తనిఖీ చేసి నిర్వాహకులపై 5,000 జరిమానా విధించారు. కోవెల కళానిధి ఇండో అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్నేహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవెల కళానిధి ఇండో అమెరికన్ అసోసియేషన్ వారిచే ప్రఖ్యాత భారతీయ నృత్య కళా ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్నేహ ఫౌండేషన్ అధ్యక్షులు కేవి ప్రతాప్ చిదానందం కుమారి మాట్లాడుతూ స్నేహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నృత్య కళను నేర్చుకుంటున్న కళాకారుల సమక్షంలో అమెరికాలో ఉన్నటువంటి కోవెల కళానిధి అసోసియేషన్ వారు భారతీయ నృత్య కళను ప్రదర్శించడం, ఒకరి నృత్యను కళను మరొకరు పరస్పరం సమన్వయం చేసుకొని నృత్య కళను నూతన ఒరవడి కల్పించినట్లు అవుతుందని అన్నారు. అమెరికన్ అసోసియేషన్ వాళ్ళ
సహకారంతో ప్రోత్సాహంతో స్నేహ ఫౌండేషన్లో నృత్యం నేర్చుకుంటున్న చిన్నారులు నాట్య ప్రదర్శనను ఇస్తున్నారు. నాట్య ప్రదర్శన ఇవ్వడము ఏమి విశేషం అనుకోవడానికి లేదు. అమెరికా నుంచి కూడా మన కళలను పెంచి పోషిస్తున్న సంస్థ ద్వారా మంచిర్యాల నాట్య కళాకారులను గుర్తించి మారుమూల మంచిర్యాలకి అమెరికా నుంచి వచ్చారు. అక్కడ నృత్యకారులు కూడా వచ్చారు. వారి నృత్యాన్ని నృత్యం అనేది ఒక యోగం. యోగా అంటే నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్. త్రికరణ శుద్ధిగా మనసు, వాక్కు, కర్త, క్రియ, కర్మ అన్నీ కూడా ఒకే తాటి మీద నిలబడాలి. పిల్లలు నాట్యం చేసేటప్పుడు లయబద్ధంగా కాళ్ళు కదిలిస్తారు. ఆ పాటకి అనుగుణంగా చేతులు, ఆ పాటలోని భావానికి అనుకూలంగా ఆ ముఖ కలయికలు అనేవి వాళ్ళు చూపిస్తారు. ఆ విధంగా పిల్లలు ఏకతాటిపై నృత్యం చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. పాదాలతో లయబద్ధంగా నడవడం వల్ల, అడుగులు వేయడం వల్ల వారిలోని పెరుగుదలకు ఎక్కడైనా అంతరాయం కలిగిస్తున్న ఆ నర్వ్ సిస్టమ్ అనేది చాలా యాక్టివ్గా అయ్యి వాళ్ళ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. ఇంతేకాకుండా తీర్చిదిద్దుతున్నటువంటి చిదానంద కుమారి గారికి కూడా కళాకారుల తరఫున కూడా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మన మంచిర్యాలలో జరగడం చాలా ముదావహం, సంతోషం. దీనికి స్నేహ ఫౌండేషన్ వారికి, అదేవిధంగా కళానిధి అమెరికన్ ఇండో సంస్థ వారి, కోవెల కళానిధి అమెరికన్ ఇండో కల్చరల్ అసోసియేషన్ వారికి కూడా మన తరఫున, అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చెన్నూరులో రౌడీ షీట్ నమోదైన మధ్యల భవానికి POW సంఘానికి ఎలాంటి సంబంధం లేదని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ తెలిపారు. మధ్యల భవానీ గత కొద్ది రోజులుగా POW పేరుతో అనేక దందాలు నిర్వహిస్తున్న కారణంగా పోలీసులు ఆమెపై రౌడీ షీట్ తెరిచారు. మహిళా సంఘం పేరుతో తిరుగుతూ భూదందాలకు, అనేక అక్రమాలకు, అవినీతికి పాల్పడుతుందని, భవానీకి తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని వారు పేర్కొన్నారు. ఈమె ఒక అవినీతి పరురాలు, అవగాహన లేని సంఘ వ్యతిరేక శక్తి కాబట్టి PW సంఘం పేరుతో మంచిర్యాల జిల్లా అంతా తిరుగుతూ ఈమె చేసేటువంటి పనులన్నీ ప్రజా వ్యతిరేకమైందని అన్నారు. అభివృద్ధి నిరోధకమైన కాబట్టి ఈమెకు PW సంఘానికి ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. PW సంఘం నీతిగా, నిజాయితీగా పనిచేస్తుందని, మహిళల హక్కుల కోసం పోరాడుతుందన్నారు. వీరి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే అనేక పోరాటాన్ని నిర్వహిస్తున్నారన్నారు. మహిళలను చైతన్యం పరిచింది, నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసింది కాబట్టే జిల్లాలో PW సంఘానికి మంచి గుర్తింపు వచ్చిందని తెలిపారు. వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్మించి గతంలో సంపూర్ణ మద్యపాన నిషేధం కూడా ప్రధాన పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక పాత్రను పోషించి అనేక జైలు నిర్బంధాలను ఎదుర్కొన్నటువంటి నిబద్ధత, నిజాయితీ కలిగినటువంటి POWకు ఇలాంటి దందాలు చేసేటువంటి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. కావున ఈమెను ప్రజలంతా కూడా POW ప్రగతిశీల మహిళా సంఘంగా నమ్మే అవకాశం ఉంది. కాబట్టి ప్రగతిశీల మహిళా సంఘం అంటే ఇవాళ CPML న్యూ డెమోక్రసీ మంచిర్యాల మార్క్స్ భవన్ మాకు ఇక్కడ ఉంది. మేము ఎలాంటి దందాలు కానీ అక్రమాలకు కానీ పాల్పడేటువంటి అవకాశం అలాంటిది లేదు. చాలా నీతిగా, నిజాయితీగా పనిచేస్తున్నటువంటి సంఘంగా గుర్తింపు పొందినటువంటి సంఘం. మంచిర్యాల జిల్లాలో గత 30 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేస్తూ స్త్రీ విముక్తి పోరాటాలలో చురుకైన పాత్ర పోషిస్తున్నటువంటి ఈ యొక్క మహిళా సంఘం పేరు చెప్పుకున్నటువంటి అర్హత భవానీకి లేదు. భవానీని కఠినంగా చర్య తీసుకోవాలని, ప్రజలు కూడా ఎవరు ఇలాంటి వాళ్ళను ఆదరించద్దని ముఖ్యంగా మహిళలు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 21న మంచిర్యాల క్వారీలో దుర్గాదేవి జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మందమరి మండలం సారంగపల్లిలో సింగరేణి మెడికల్ క్యాంప్. సింగరేణి పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యాలపై యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్న GM మనోహర్. కుటుంబ కలహాలతో అత్తను హత్య చేసిన అల్లుడు. హత్య తర్వాత తాను గొంతు కోసుకొని ఆత్మహత్య యత్నం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చున్నంబట్టివాడలో చోటు చేసుకున్న ఘటన.
నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.